ఈ యొక్క థాట్స్ని మన టౌనే కాదు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు, రాష్ట్ర వ్యాప్త ప్రజలు అందరూ కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నానండి. థ్యాంక్ యూ. గౌరవనీయులైన జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ గారికి, సార్ జంగారెడ్డిగూడెంలో మరి గవర్నమెంట్ స్థలాల్లో లేదా ప్రైవేట్ స్థలాల్లో కట్టిన ఫ్లెక్సీల్ని మీరు చాలా వరకు తీయించేసి గ్రామాన్ని శుభ్రం చేస్తున్నారని చెప్పేసి భావిస్తున్నాం. మరి సంక్రాంతికి తర్వాత వివిధ కార్యక్రమాలకి మరి చాలా రాజకీయ పార్టీల వాళ్ళు జంగాల్లో ఫ్లెక్సీలు పెట్టడం, మరి కొన్ని రోజుల తర్వాత మీరు తీసేయటం జరుగుతుంది. మరి అందులో భాగంగా మీరు ఈ మధ్య కాలంలో మరి తెలుగుదేశం పార్టీకి చెందిన లేదా తెలుగుదేశం పార్టీ సానుభూతులకు పరులకు చెందిన ఫ్లెక్సీలు మాత్రం తొలగించి అధికార పార్టీ వైఎస్ఆర్సీపీకి కట్టిన ఫ్లెక్సీలు మాత్రం తీయటం మర్చిపోయారు. దయచేసి ఈ ఫ్లెక్సీలను కూడా ఒకసారి మీరు దృష్టి పెట్టి మరి అందరినీ సమాన దృష్టితో చూస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీరు చూడటం కోసం నేను ఈ ఫ్లెక్సీల్ని మీకు ఈ వీడియోతో పాటు పెట్టడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా ఈ తేడాని తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీకి మున్సిపల్ అధికారులు ఏ రకంగా చూస్తున్నారనేది కూడా మీకు తెలియజేయడం కోసం నేను పెట్టడం జరుగుతుంది. మరి ఫ్లెక్సీలు వచ్చేసి మన కాకర్ల జంక్షన్ దగ్గర మరి రోడ్డు పక్కనే మరి వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీ ఒకటి ఉంది. మరి రకంగా మరి మండవల్లి విజయసారథి గారు అంటే సోమబాబు గారు బంకు దగ్గర ఒక ఫ్లెక్సీ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్కి ఎదుర్కొంటా ఒక ఫ్లెక్సీ ఉంది. మరి రామచంద్రపురం దగ్గర నీళ్ళ ట్యాంక్ ఒకటి ఉంది, అక్కడ ఒక ఫ్లెక్సీ ఉంది. మరి అదే రకంగా ఆర్టీఓ ఆఫీస్కి ఎదుర్కొంటా ఒక ఫ్లెక్సీ ఉంది. మరి ఎస్ఆర్ బంకు ఎదుర్కొంటా బైపాస్ పక్కన ఒక ఫ్లెక్సీ ఉంది. ఇప్పుడు నేను మాట్లాడేది మార్కెట్ యార్డ్ ఎదుర్కొంటా రోడ్డు పక్కన ఉన్న వైఎస్ఆర్ ఫ్లెక్సీ. మరి ఫ్లెక్సీలు కాకుండా మరి ఇంకా ఉన్నాయి కొన్ని. ఈ ముఖ్యమైన ఫ్లెక్సీలు మీకు చెప్తున్నాను. మరి మీరు ఏ రకంగా అయితే తెలుగుదేశం పార్టీ సానుభూతి పట్ల ఫ్లెక్సీలు తీయించారో మరి వీటిని కూడా తొలగిస్తే మీరు అందరినీ సమాన దృష్టితో చూసిన వాళ్ళుగా మిమ్మల్ని ప్రజలు గౌరవిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మరి తప్పకుండా మీరు ఈ ఫ్లెక్సీల్ని తొలగించే కార్యక్రమాన్ని చేపడతారని చెప్పేసి మా థాట్స్ ఛానల్ ద్వారా మీకు విన్నవించుకుంటున్నాం.